ఇప్పుడు ఇంకోటి వచ్చింది. అంతా బాగుందండి. ప్రతి సిద్ధాంతాల్లో, పద్ధతుల్లో, మార్గాల్లో అర్హత కావాలి. స్వయ అవగాహనకు అర్హత ఏదైనా ఉందా? దయచేసి చెప్పండి. అర్హత ఎటువంటిది? నిబద్ధతతో చేయాలా? శ్రద్ధతో చేయాలా? దానికి అనుష్ఠానం ఉందా? ఉపదేశిస్తారా? మంత్రమా, తంత్రమా అంటే ఇవన్నీ అప్రసక్తం. ఎందుకు? ప్రశ్నించిన వాడు ప్రశ్న వేయటంకి అర్హత కావాలా? అవసరం లేదుగా. నిద్రపోవటానికి అర్హత కావాలా? కళ్ళగంటానికి అర్హత కావాలా? ఆకలి దెబ్బలు కలగటానికి అర్హత కావాలా? అక్కర్లేదు కదా. అంటే అర్హత అక్కర్ల. అర్హత అనే ప్రసక్తి ఎవరికి వచ్చింది? జంతువులకు వచ్చిందా? వృక్షాలకు వచ్చిందా? పంచభూతాలకు వచ్చిందా? ప్రకృతికి వచ్చిందా? దేనికి వచ్చింది? నేను ఉన్నాను వాడికి వచ్చింది. ప్రశ్నించడమే నీకు అర్హత. ప్రశ్నించడానికి అర్హత ఏంటి? ప్రత్యేకించి అర్హత అంటే లక్షణం అవుతుంది. అర్హత అంటే ధర్మం. అర్హత అంటే నేను ఉన్నాను. నేనున్నానికి ఏమైనా ప్రయత్నం చేయాలా? శ్రమపడాలా? కృషి చేయాలా? నేను లేను, నేను ఉన్నాను. నా ఆకలి దెబ్బలతో ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను బాధలతో ఉన్నాను, నేను నిజబోయలు ఇస్తున్నాను, కళ్ళగంటలు ఇస్తున్నాను. నీ ఉనికితో, అనుభవంతో, చైతన్యంతో, మౌనంతో, ఆనందంతో, సత్య స్వరూప మౌనంతో కేవలంగా నేనుగానే ఉన్నాను. ఇవన్నీ మామూలుగానే ఉన్నదాన్ని ఉన్నట్టుగా అవగాహన చేసుకోవటమే చాలు. అది తప్పుడు అవగాహన చేసుకోవటం వల్ల కేవలం దేవ దృష్టితో ఇది సత్యము, అది అసత్యము, ఇది పరిపూర్ణము, అపరిపూర్ణము అని మూలాలు వెతికారు. ఆకలి వేసిన వ్యక్తి ఆకలిని చంపేసుకుంటాడా? దేవుడు ఉన్నాడు లేడన్న వాళ్ళు చర్చలు చేయడానికి మనుషులు కావాలిగా, ఆసనాలు కావాలిగా, చర్చలు కావాలా? వీటన్నిటికి ఎంత అవుతుంది ఖర్చు? బట్టలు కావాలి కదా, అన్నీ కావాలి కదా. ఇవి చేసుకొచ్చి ఎవరి నమ్మకాలతో వాళ్ళు ఉంటారు. ఆ నమ్మకాలు ఇతరుని ఇబ్బంది పెట్టకుండా, తాను ఇబ్బంది పడకుండా మౌనంగా ఉంటూ తను ఎలా అయితే ఉన్నాడో అలాగే ఉండండి. ఎరుతో గుర్తించి గమనించడంతా ఎరుకమయమే. ఎరుక అణురూపంగా, పరమాణు రూపంగా ఉంది కాబట్టి, కణజాలంతో ఉంది కాబట్టి, నేనున్నానటువంటి ఉనికి కణము దేహకణంగా ఉన్నప్పటికీ దేహకారంగా ఉండి లేదు. అన్నీ తానే స్వయంగానే ఉన్నాను. ఇక్కడ మూలాలు వెచ్చడం కానీ అర్హత కానీ అన్న ప్రసక్తి లేకుండా ఊరక ఉండుట.